విశాఖలోని శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి దేవస్థానం మార్గశిర మాసోత్సవాలు వచ్చే నెల డిసెంబర్ నుంచి 30 వరకు అంగరంగ వైభవంగా నిర్వహించనున్నామని దేవస్థానం ఉప కమిషనర్ కార్యనిర్వహణాధికారి కె శోభారాణి తెలియజేశారు. దేవస్థానం సమావేశ మందిరంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె వివరాలను వెల్లడించారు. నెల రోజుల పాటు నిర్వహించే మార్గశిర మాసోత్సవాలను వచ్చే నెల డిసెంబర్ 2న సోమవారం ప్రారంభమవుతాయన్నారు. సుమారు 1,00,000 మందికి పైగా భక్తులు పాల్గొని ఈ ఉత్సవాలను ఆమె మాట్లాడుతూ ఉత్సవ ఏర్పాట్లు తెలిపారు. డిసెంబర్ 2న ప్రారంభమైన 30 వరకు మార్గశిర మాసోత్సవాలు నిర్వహిస్తామన్నారు. 5, 12, 19, 26 తేదీల్లో వచ్చే ప్రతి గురువారం అమ్మవారికి ప్రత్యేక పూజలు ఉంటాయన్నారు. మన భక్తులందరికీ కొంగు బంగారమైన అమ్మవారికి మార్గశిర మాస ఉత్సవాలు ప్రారంభమవుతున్న సందర్భంగా దానికి సంబంధించిన విశేష ప్రచారం, వాటికి సంబంధించిన వివరాలు ఎప్పటికప్పుడు ప్రజలకి భక్తులకి అందజేయడంలో ముఖ్య పాత్ర వహించే మీ పాత్రికేయ మిత్రులందరూ తగిన ప్రచారం కల్పించవలసిందిగా, అమ్మవారి విశేషాలు ప్రజలందరికీ అందించవలసిందిగా కోరుతున్నాం. దానికి సంబంధించిన పూర్తి వివరాలు అందించడానికి ఈరోజు ఈ ప్రెస్ మీట్కి తమరందరినీ ఆహ్వానించడం జరిగింది. మార్గశిర మాస ఉత్సవాలకు సంబంధించిన వివరాలు ఇప్పుడు చెప్తాము. 2/12/24 నుంచి 30/12/24 వరకు మార్గశిర మాస ఉత్సవాలు ఉంటాయి. అందులో తొలి పూజ 2/12/24 జరుగుతుంది. ముఖ్యమైన పండుగలు అంటే అమ్మవారికి అత్యంత ప్రీతిపాత్రమైన గురువారాలు, అవి 4 వస్తున్నాయి. అవి 5/12/24, 12/12/24, 19/12/24, 26/12/24. ఇవి 4 గురువారాలు అమ్మవారికి. వీటిల్లో ఈ నెల రోజుల్లో 22/12 ఆదివారం సాయంత్రం 4 గంటలకి చతుర్వేద సభ, అర్చక సభ జరుగుతుంది. 4 వేదాలకు సంబంధించిన ప్రముఖులు, అర్చకుల్లో ప్రముఖులు ఆహ్వానింపబడతారు. వారి చేత సదస్సులు నిర్వహింపబడతాయి. వారిని తగు విధంగా సత్కరించడం జరుగుతుంది. అది చతుర్వేద సభ, అర్చక సదస్సు. ఆ తర్వాత నాద నీరాజనం. దీంట్లో ప్రముఖులైన నాద విద్వాంసులు ఆ రోజు పాల్గొంటారు. అది 23/12/24